ఏంది గిల్లు? ఎట్లుంది దెబ్బ? దెబ్బ అదరస కదా? లేకపోతే మా ఊళ్ళోకొచ్చి మమ్మల్ని ఓడిద్దాం అనుకున్నారులే. తొండి చేసి గెలుచుడు చూతా ఓ గెలిపేనా? గాదానికే ఓ ముడతారా మళ్ళా? తొండా ఏ సందరికెళ్ళి తొండి చేసినట్టు అనిపిస్తుంది నీకు? మేము కష్టపడి ఆడి గెలిచినాం. మా కష్టం కనిపిస్తలేదా? అవు బానే కష్టపడ్డట్టున్నారు కదా. గడికింత గడికింత వాన కొట్టనీకి నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నిజంగా వాన పడుతుందా లేకపోతే ఏమన్నా పైపులు పట్టుకొని నీళ్ళు కొడతారా అని. అరే 10 నిమిషాల కోపారి వాన వచ్చిపోడింది. నాకు అర్థం కాకడతా. అర్రే నిజం తెలిసిపోయింది అయితే. మా కమ్మిన్స్ మ్యాక్స్వెల్ జంపగాడు గాళ్ళందరూ పైపులు పట్టుకొని మబ్బులలో కూర్చున్నారు. గాళ్ళకి నేను ఫోన్ కొట్టంగానే వాళ్ళు నీళ్ళు కొడతారు గంతే. నాకెరికే నువ్వు గిసుంటును అని. లేకపోతే మీరు ఎట్లా గెలుతారు? ఏ ఊరుకోవే, మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఓడిపోయినామని ఒప్పుకోనికి చాలా బాధ అవుతుంది కదా నీకు. ఓడిపోయినాం కదా మళ్ళీ ఒప్పుకునేది అంటే మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలనా? ఆయన మా రోహిత్ అన్న నాకు ముందే చెప్పిండు, తమ్ముడు నీ కెప్టెన్స్ లా ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇవ్వాలి, లేకపోతే నజర్ తగ్గుతుందంట. అందుకే ఈ మ్యాచ్ దేవునికి ఇచ్చినాం. గిల్లు నేను నిజంగా చెప్పినా నీకు? మరి నాకెందుకు యాదికి లేదు ముచ్చట? నువ్వు చెప్తే కదన్నా యాదికుండా నీకు. నేనేదో కవరింగ్ చేసుకొని అట్లా చెప్పినా గానీ ఏమైంది మీకు ఈ పొద్దు? ఏమైందివా? ఏం కాలే. అయినా మాకేమైతుంది? ఏహే అది కాదు, ఎందుకట్లా జల్ది అవుట్ అయినా నాగం చేసిరని చాలా దినాల తర్వాత రాకొత్తిరి. నువ్వు డబుల్ సెంచరీ, కోహ్లీ అన్న సెంచరీ చేసి మ్యాచ్ గెలిపిస్తారు. ఫస్ట్ మ్యాచ్ తోనే విజయ పతాకం ఎగిరేయాలని పత్తాపారం చేసి మరీ పైసలు పట్టుకొచ్చిన. మీరేమో ఇట్లా ఆగం చేతిరి. ఏం చేయాలి? రాకొచ్చినామని నువ్వే అనబడితివి. మళ్ళీ ఏమైందని ఎందుకు కడతాను? జనంత టైం పడుతుందని తెలియదా నీకు? తెలుసు గాని మరీ నువ్వు ఇట్లా డక్అవుట్ అవుతావు అనుకోలేదన్నా. గా కంగారు నా కొడుకులను చూస్తీవి కదా, కోతి నా కొడుకులాగా బ్యాక్ 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 అని ఎట్లొడతాను? తమ్ముడు అట్లా ఒరినోళ్ళనట్లా జర చక్కెర పోయి. నీకు నిజంగానే నెదరదలకుండా ఉంటది. గా కొడుకులు నా మీద చాలా పగబట్టినట్టున్నారు. చూస్తీవి కదా గా కూపర్గాడు గాళ్ళకెగిరి ఎట్లా క్యాచ్ పట్టిండు. చూసినా గజ్జుడంగానే నా గుండె జారి ప్యాంట్లకు వచ్చింది. దెబ్బకు నేను సుదౌటైనా. అట్లెట్లా అవుతాయినో నాకే అర్థం కాలే. అయిందేదో అయిపోయింది కిల్లు. ఒక్కటి యాది పెట్టుకో, నెక్స్ట్ మ్యాచ్ లా చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇంకెంత జాగ్రత్తగా ఆడతారు? మనం ఈ మ్యాచ్ లా అతి జాగ్రత్తగా పోయే గిట్లా అవుట్ అయినాం. రాగానే పల్ల 4-5 సిక్స్లు 5-6 4లు కొడితే పరుగుల వరద బారేది. రాహుల్ మీరు ఎవ్వరితో ఆడుతుర్రో యాది మర్చినట్టు నువ్వు. పల్ల కొట్టంగానే పరుగుల వరదలు బురదలు రానికి మేమేమన్నా బంగ్లా నయాలం అనుకుంటున్నావా లేకపోతే వెస్టిండీస్ వాళ్ళం అనుకుంటున్నావా? ఆస్ట్రేలియా ఇక్కడ. మాతో ఆట సింహంతో వేట. అస్సలు మంచిది కాదు. స్టార్కు మాతా ఉన్నది ఇక సింహాల్ని పుల్లు నడిచే మాస్టర్వే. నువ్వు తీసిందే ఒక్క వికెట్, దానికే ఇంతగానే గుర్తున్నావా? ఎన్ని వికెట్లు తీసినామనేది కాదు ముచ్చట, ఎవ్వరు వికెట్ తీసినో చూడు. మీ టీంలా పెద్ద తలకాయ వికెటే తీసినా ఇంకేం కావాలి? ఈడ వర్షం వంక పెట్టుకొని ఓవర్ తగ్గించారు గాని మొత్తం 50 ఓవర్ల మ్యాచ్ ఆడుంటే కథ మొత్తం వేరే ఉండేది. ఏముంటది? ఏం ఉండదు. 50 ఓవర్లు కాదు 60 ఓవర్లు ఆడినా గానీ గిదేసి రిపీట్ అవుతుంది. అరే సగం ఓవర్లకే 9 వికెట్లు వాయే. ఇంకా 50 ఓవర్లు మీరేమాడతారు చెప్పు? అంటే మేము 50 ఓవర్లు ఆడతారు మీరు ముందే ప్లాన్ చేసిరు కదా. రాని వర్షాన్ని రప్పించినప్పుడే అనుకున్నా మీరు ఇదంతా కావాలని చేసిరని. అరే గిల్లు ఏంది సామి నీ గోలా? ఇట్లా బదనం చేయబడితివి. నిజంగా మీకు దమ్ముంటే నెక్స్ట్ మ్యాచ్ లో గెలుచుడు కాదు, కనీసం 50 ఓవర్లు మొత్తం ఆడి చూపిరి చూస్తా. నువ్వు చూడు గంతే, గెలిచి రివెంజ్ ఎట్లా తీసుకుంటాము. గిల్లు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నిజం చెప్పు. నేను బ్యాటింగ్ ఆల్రౌండర్ అనుకుంటున్నావా లేకపోతే బౌలర్ అనుకుంటున్నావా? తీసుకపోయి కొత్తగా పడేసినావు. నితీష్ ఏడు ఆడినామనేది కాదువే, ఎట్లా ఆడినామనేది ముఖ్యం. నువ్వు 10 బాల్ ఆడినావు కానీ మస్తు ఆడినావు. ఇంకేం కావాలి? చూసినావా నేను 10 బాల్ ఆడితేనే ఎట్లా ఆడినా అంటే ఇంకా 20-30 బాల్ ఆడితే ఎట్లుంటది? గందుకే చెప్తానా, నన్ను జరా టాప్ ఆటర్లా పంపు, మిగిలింది నేను చూసుకుంటిగా. ఈడ మ్యాచ్ పోయిందని బాధలేదు గాని జాగ గురించి వచ్చిందా నీకు? నువ్వు జరంతా పక్కకుండా చెప్తా. హర్షిత్ రానా ఏమైంది నీకు? నిన్ను టీంలో తీసుకోనికి గంభీర్ కాక ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని యుద్ధాలు చేసిండు. మరి నువ్వేంది ఒక్క వికెట్ సుత తీయకపోతీవి? నాకు గాల మొఖాలు ఎవ్వరి నచ్చలే, అందుకే అవుట్ చేయలే. గాల మొఖాలతో నీకేం పనివే? చక్క మొఖాలు చూసి చేయాలి గాని గీ నచ్చుడు నచ్చపోడేంది? నాకు వికెట్ తీయంగానే ఫ్లయింగ్ కిస్ ఇయ్యాలనిపిస్తుంది. అట్లా ఇయ్యాలంటే గాల నాకు నచ్చాలి. గాల మొఖాలు ఎట్లా కనిపిస్తున్నాయి, అందుకే నేను వికెట్ తీయలే. బల్పుకు బ్రాండ్ అంబాసిడర్లు ఈ ఆస్ట్రేలియాలు గాళ్ళు గట్లనే కనిపిస్తారు. మీరు వికెట్లు తీస్తేనే గది దగ్గుతుంది, లేకపోతే నేను నిన్ను తీసేయాల్సి వస్తా చూసుకో. ఏ అద్దద్దు, నెక్స్ట్ మ్యాచ్ లా వికెట్ల మీద వికెట్లు తీసి నేనేందో నిరూపించుకుంటా. ఇక మీరు సూత నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. వీడియోని చూసినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే మ్యాచ్ మీకు ఎట్లా అనిపించింది, ఏం కథ అని కింద కామెంట్లలో ఎప్పుడు జరా.